నూతనంగా ఏర్పడినప్పుడు నిజాయితీగా నిబద్ధతతోటి ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు తెలంగాణ కట్టుబడి ఆ రోజు సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అని చెప్పి కరీంనగర్లో నిర్వహించినటువంటి సభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని చెప్పిన మాటను నిలబెట్టుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని మేము తెచ్చినామని చెప్పుకుంటూ ఎవరైతే మేము తీసుకొచ్చినామని చెప్పిండో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద 10 సంవత్సరాలుగా క్యూ న్యూస్ నివేదికగా తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుకగా ప్రశ్నిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గద్దె దించడానికి పూనుకున్నది తీన్మార్ మల్లన్న. ఈరోజు గద్దె దిగడం జరిగింది. ఎప్పుడో అది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు జరిపినటువంటి అన్యాయాలను అక్రమాలను ప్రజలకు చూపిస్తూ క్యూ న్యూస్ వేదికగా తీసుకొస్తూ ప్రశ్నించే గొంతుకగా ఇలా ఎదుగుతూ ఇలా ఎమ్మెల్సీగా గెలిచినటువంటి తీన్మార్ మల్లన్నకు అభినందనలు తెలుపుతూ మరియు తీన్మార్ మల్లన్నకు ఓటేసినటువంటి ప్రతి ఒక్క ఓటరుకు పేరున ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఖానాపూర్ నియోజకవర్గ కమిటీ తీన్మార్ మల్లన్న టీమ్గా గన్నవరం మండల కమిటీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాం. ఇది అది చుక్కది మామ చుక్కది